శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 24వ రోజు. మాఘ పురాణమునందలి 24వ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహాత్మ్యం గురించి మనం తెలుసుకుందాం. గ్రస్నమద మహాముని జఘ్నమునితో ఈ విధముగా పలికెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటుగా ఉపవాసముంటూ కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుడిని నిరంతరముగా జపించుచు జాగరణము చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యను. నీల మేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మ నేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హరికేయూరాది విభూషణాలతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైనటువంటి రూపముతో గరుక్మంతినిపై నెక్కి వచ్చెను. శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదపద్మములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరమునిచ్చదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయనుంచుము, ఆ తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని భక్తితో కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను. అనంతరం ఈ విధముగా పలికెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును. నేను ఈ తిథి యందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు ముఖ్యమైనటువంటి తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకు ఇమ్ము. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయినటువంటి ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరి ఒక ఆలోచన వలదు అంటూ పలికెను. సత్యజిత్తు కూడా అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియకు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్ర దేవతలందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వెనుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఈ విధముగా పలికెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తియుక్తులతో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము పొందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపముల అన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినములు యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు అంటూ పలికెను. ఈహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చినటువంటి పుణ్యమునిచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని, విష్ణు ప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి యందు భుజించు వారు మహాపాపములను పొందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని, ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక్కమారు భుజించిన, ఆ రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకు ఎంతో ఇష్టడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చుటే కాకుండా పుణ్యప్రదమగు హరివాసరమును ఉపవాస జాగరణం చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నా లోకమును చేరును.
ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినే కాక వాని కులము వారిని అందరినీ కూడా రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలను, నా పాదోదకమును సేవింపవలను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటినీ వచ్చు ఏకాదశి అన్నియు ఇట్లే ఉపవాసం ఉండవలను. చాంద్రాయణాది వ్రతములను ఆచరించటం వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, ఓ మునులారా, నా భక్తులారా, మీరు ఎవ్వరునూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమున చేరి నన్ను పొందును. ఇది తథ్యము అంటూ బిగ్గరగా పలికెను అని గ్రస్నమద మహాముని జహ్నుమునికి వివరించెను. గ్రస్నమద మహాముని జహ్నుమునితో అనంతరం ఈ విధముగా పలికెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించి ఇంద్రాదులతో ఈ విధముగా అనెను. మీరు ఈ పారిజాత దివ్య వృక్షమును తీసుకుని మీ నివాసమైనటువంటి స్వర్గమునకు వెళ్ళుడు అని పలికెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు బయలుదేరిరి. వారందరూ వెళ్లిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుడితో ఈ విధముగా పలికెను. స్వామి, నీ పాదపద్మముల యందు ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరొక గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యముని కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకు అత్యంత ఇష్టురాలవు. నా వద్దకు రమ్ము. నిన్ను నా హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు అత్యంత పవిత్రురాలవు. పవిత్రతను కలిగించుదానవు కూడా. పాపనాశిని తులసి దళములతో కలిగియున్న నిన్ను చూసిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మను పొందరు. అమృతము నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలం నా లోకమున ఉండి నాలోనే ఐక్యమగదురు. నిన్ను తమ ఇండ్లయందు కాని తోటలయందు కాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమంతయు సర్వ సుఖములను పొందును. ఎన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అంటూ శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలను. ఓ తులసి, నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనవాడు అపవిత్రుడైనను పవిత్రుడగను. నీ కుదురు మొదలులో ఉన్నటువంటి మట్టిని తిలకముగా నుదిటిపై ధరించిన వాడు సర్వ సుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచుల వలన వానికి ఎలాంటి బాధయూ ఉండదు. అమృత సంభవా తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అంటూ శ్రీహరి తులసికి వరములిచ్చను. తులసీ దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన శ్రీరూపమును పొంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపు నన్ను ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను. తులసి ఉన్న ప్రదేశము పాపములన్నయూ పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజన చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరనూ చొచ్చుచుండ సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరక్మంతుని పైనెక్కి తన లోకమునకు వెళ్లిపోయాను. నాయనా జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా నీకు. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము.
ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణము మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలను. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమును పొందును. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణాకటాక్షమును పొంది విష్ణువును చేరదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అంటూ గ్రస్నమద మహర్షి జఘ్నమునికి భక్తి శ్రద్ధలతో వివరించను. 24వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.